నర్సంపేట నియోజకవర్గం వరంగల్ జిల్లా చెన్నారావుపేట నెక్కొండ మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి. చెన్నారావుపేట మండలం నెక్కొండ మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి. నేను ఈ పూలది కుండీలు తయారు చేస్తా, ఈ కుండీలో మట్టి పోస్తా, ఈ యొక్క గులాబీ మొక్కలు అమ్ముతా, ఈ గులాబీ మొక్కలు నెలకు ₹1,00,00,000 నేను అమ్ముతా. నేను ఒక సంవత్సరానికి 12 కోట్లు అంటే 12 కోట్లు బరాబరి. ఇది చెప్పాలి. ఈ కుండీకి గింత, ఈ మట్టికి గింత, ఈ మన మొక్కకి గింత, పోషణ గింత, అమ్ముతూ గింత అని మనం అంచనా తయారు చేసి చెప్తే తప్పకుండా బ్యాంక్ వాళ్ళు నీ ఇంటి ముందంటే ఉంది SBI ఇంటి ముందంటే వాళ్ళను బ్యాంకు పోయి ఇట్లా కాగితం పెట్టగానే చూసి నీకు అప్పించడు. మేము బతుకుతున్నాం అప్పుడు. అందుకనే ఈ యొక్క అవకాశాన్ని పూర్తి స్థాయిలో మీరంతా సద్వినియోగపరచుకోవాలి. గ్రామాలలో మన పూర్తిగా వ్యవసాయ కూలీలు, వ్యవసాయం అంతా కూడా వర్షం వస్తే పంట, వర్షం లేకపోతే ఎండుడే, వర్షం ఉండి పురుగు వస్తే పోవుడే, తుఫాను వస్తే పోవుడే. అంటే ఈ పంటకి బ్యాలెన్స్ చేసుకునే కొరకు, ఈ పంటకి బ్యాలెన్స్ చేసుకునే కొరకు ఇందిరాగాంధీ గారు బ్యాంకులన్నీ కూడా జాతీయం చేసి 75-76లో ఒక రైతుకి విత్తనాలు కొనుక్కుందామన్నా, ఎరువులు కొనుక్కుందామన్నా అప్పులు పుట్టేది కావు. 76 కంటే ముందు బంగారం మొదలుపెట్టా అప్పు ఎక్కువైంది, వెండి నగర్ పెట్టినా అప్పు ఎక్కువైంది. ఒకవేళ రమేష్ బంగారం మొదలుపెట్టి ఇవ్వాలన్నా వర్షం పడుతుంది. వర్షం పడితే శోభన ముందుగా పైసలు దాచుకొని ఇతర ఎత్తుడు. రమేష్కి డబ్బులు లేవు, ఇతర కొరకు ఆయన దగ్గరికి పోయేది. వాడు ఇవాళ రమ్మనేది, రేపు రమ్మనేది. ఈయన మొలిసి కనుక్కొచ్చేది, ఈయన మొలకలు మోసడానికి అప్పుడు అప్పించేది వాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.